బిషప్ గారు నాకు మెసేజ్ పెట్టి, ఫాదర్ శాంసన్ గారు మీరు ఇక్కడ జరగబోయే హైదరాబాదులో ఇప్పుడు జరగబోయే సమావేశములో మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి, టాక్ ఇవ్వాలి అని అన్నారు. ఆ టాక్ అప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో ఏముందంటే, తెలుగు కథోలిక స్త్రీ సభ నిన్న నేడు రేపు అనే అంశాన్ని పెట్టారు. బాగానే ఉంది. కనుక చాలా వరకు మిగతా వాళ్ళంతా దీని గురించే మాట్లాడారు, ఎక్కువసేపు దీని గురించే మాట్లాడారు. అయినా నేను ఇది స్పీచ్ కాదు కానీ ఇది టాకింగ్. నేను మీతో మాట్లాడాలనుకున్నా. గతంలో మనకు ఉమ్మడి చీఫ్ మినిస్టర్గా ఒకరు ఉన్నారు. వాళ్ళ పేరేమో తెలుసా? వాళ్ళ తర్వాత వాళ్ళకు ముందు వాళ్ళ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన టైంలో, ఆయన హాయంలో తిరుపతిలో తెలుగు జాతీయ మహాసభలు జరిగాయి. మహాసభలు జరిగితే ఆయన కూడా అటెండ్ అయ్యి, అయ్యా మనము తెలుగును ప్రోత్సహించాలండి, తెలుగును మర్చిపోకూడదు అని చెప్పాడు. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి బాలకృష్ణను పిలిచారు. బాలకృష్ణను పిలిచి, తెలుగు వారం అందరం తెలుగులోనే మాట్లాడుకుందాం అని చెప్పమన్నారు. చెప్పమంటే ఆయన మైక్ తీసుకున్నాడు. అందరూ రెడీగా ఉన్నారు. తెలుగు వారం అందరం తెలుగులోనే మాట్లాడుకుందాం, వాట్ యు సే బ్రదర్ అన్నాడు. అయ్యా నేను ఎందుకు చెప్తున్నానంటే, బిషప్ జోహానెస్ గారు మాత్రం నేను తెలుగులో మాట్లాడలేను, ప్రకాష్ బిషప్ మాదిరి మొత్తం అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడలేను. కనుక ఇంగ్లీషు తెలుగు అనేవి కలిసి వస్తూ ఉంటాయి. అందులో సమస్య ఏమి లేదు, అందరికీ అర్థమవుతుందని అనుకుంటాను. మొట్టమొదటిగా నేను బిషప్ గారు ఇద్దరికీ, మిగతా వాళ్ళకు కూడా ఒక చిన్న ప్రపోజల్ వేయాలనుకున్నా. అదేంటంటే, చర్చ్ అంటూనే పీపుల్ ఆఫ్ గాడ్ అని అంటారు. పీపుల్ ఆఫ్ గాడ్, దైవ ప్రజలు అని అంటారు. పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్స్ పీపుల్ అంటారు. చర్చ్ అనేది ప్రజల చర్చి అనే దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రజల చర్చి అనే దిశగా కొన్నిసారి ఇలాంటి మీటింగ్లన్నీ పోతూ ఉన్నాయి. ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం, మాకు మా బిషప్ని ఇవ్వండి. మేము ఎక్కువ మంది ఉన్నాం, మా విచారణ గురువును మాకు ఇవ్వండి. అయ్యా, దిస్ ఈజ్ నాట్ పీపుల్స్ చర్చ్, ఇట్స్ గాడ్స్ చర్చ్. ఇట్స్ గాడ్ చర్చ్. అందుకే ఆల్రెడీ ఇన్ యూరోప్ దే సెడ్, ఎప్పుడైతే పోప్ ఫ్రాన్సిస్ గారు ఇది సినడ్ గురించి ప్రస్తావించారో, వాళ్ళు ఏం చేశారంటే, ఆర్ వీ గోయింగ్ టువర్డ్స్ ప్రొటెస్టెంట్ చర్చ్ అని అడిగారు. ఆర్ వీ గోయింగ్ టువర్డ్స్ ప్రొటెస్టెంట్ చర్చ్ అని అన్నారు. ఇంకొకటి లాటిన్లో రోమా లోకుతాయెస్ కౌజా ఫినితాయెస్ అంటారు. సెయింట్ అగస్టిన్ సెడ్ దట్ రోమా లోకుతాయెస్ కౌజా ఫినిత్. రోమ్ సెడ్ మ్యాటర్ ఈజ్ ఓవర్. నువ్వు డిస్కస్ చేసేదానికి ఏం లేదు, నువ్వు చెప్పేదానికి ఏం లేదు. అలాంటి భావాలను ఫ్రాన్సిస్ గారు మధ్యలో పెట్టుకొని, అరే ప్రజలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి, ప్రజల ఆలోచనలు గ్రహించాలి అని ఇది సినడ్ గురించి మొదలుపెట్టాడు. అప్పుడు తొలుత ఎప్పుడైతే సినడ్ అని ప్రవేశపెట్టాడో, కొంతమంది థియోలోజియన్స్, కొంతమంది సోషియాలజిస్ట్, కొంతమంది అనాలిసిస్, వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఆశ్చర్యం వేస్తుంది, సినడ్ అంటే ఇట్స్ ఎ బుక్ ఆన్ బుక్ రైటింగ్. సినడ్ అంటే బుక్ ఆన్ బుక్ రైటింగ్. సినడ్ అంటే ఏ సినిమా ఆన్ సినిమా మేకింగ్ అని కామెంట్ చేశారు.
బట్ ఇట్ ఈస్ నాట్ దాట్. పోప్స్ గుడ్ ఇంటెన్షన్ వాస్ టు గివ్ టు, మనమంతా దైవ ప్రజలు, అందరం గురువులు, కన్యాస్త్రీలు, బిషప్లు, ప్రజలు అందరము దేవుని ప్రజలు కనుక అందరం కలిసి పయనిద్దాం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుని బట్టి దీన్ని సినడ్ గురించి కలిసి పయనిద్దామనే దాని గురించి, అందులోనూ ఈ జూబిలీ అనేది మొట్టమొదట అభిషేకం పొందినటువంటి సంవత్సరం, గుడ్డి వారికి కనువిప్పు కలిగించే సంవత్సరం, విమోచన కలిగించే సంవత్సరం, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించే సంవత్సరం. ప్రభుహితం అంటే ఇప్పుడు ఆ రోజు ప్రభుహితము, యేసు ప్రభు వచ్చాడు, ప్రతిరోజు మనకు జూబిలీనే, ప్రతిరోజు మనకు జూబిలీనే. వీఆర్ లిబరేటెడ్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కనుక దాన్ని మనము మనుషులం కనుక 25 సంవత్సరాలు ఒకసారి, 50, 75, 100, అది హ్యూమన్ టెండెన్సీ టు డూ దాట్. బట్ ఎవ్రీడే ఫర్ ఎ క్రిస్టియన్, వెన్ యూ ఆర్ బ్యాప్టైజ్డ్, యు ఆర్ ఆల్రెడీ చైల్డ్ ఆఫ్ గాడ్ విత్ జూబిలీ ఇఫెక్ట్స్. కనుక ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేది, పరిశీలన చేసుకునేది, ఇవన్నీ మ్యాటర్స్ అంతా తిరుసభ హిస్టరీ అదంతా చాలా రాశాను. కానీ ఫాదర్ గారు, జోజీ బాబ్ ఫాదర్ గారు మళ్ళీ వాళ్ళు రాసినప్పుడు దీని పుస్తక రూపాన్ని మనందరికీ ఇస్తారు. కనుక కొన్ని విషయాలు నేను స్వతహాగా మీతో ముచ్చటించాలనుకున్నాను. ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే ఇది మిషనరీల కష్టం, వాళ్ళ త్యాగ ఫలం. ముఖ్యంగా మన తల్లిదండ్రులు, మన ఉపదేశులు, మన టీచర్లు, మన సిస్టర్లు, మన విచారణ గురువులు, వీలాంటి వాళ్ళు మిషనరీలు. వాళ్ళు మొదట్లో వచ్చారు, సరే, పోర్చుగీస్ మిషనరీలు వచ్చారు, మిల్హిల్స్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు, చేసిపోయారు. ఏ సభ మఠము అది వెరీ వాస్ సప్రెస్డ్. తర్వాత ఎంఈపీ మిషనరీస్ వచ్చారు, వాళ్ళ మద్రాసులో వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఫిరంగిపురం, ఇట్లా ఒంటెద్దుపల్లె, ఇంకా ఈ ప్రక్క అని చోట్ల విజిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు బిషప్ క్లెమెంట్ బోనాస్. బిషప్ క్లెమెంట్ బోనాస్, ఫాదర్ క్లెమెంట్ బోనాస్ ఒక మిషనరీ. ఆయన ఇక్కడ ఉండగానే ఆయన బిషప్ చేశారు పాండిచ్చేరికి. పాండిచ్చేరి నుంచి ఈ ప్రక్కకు వచ్చేవాడు, ఇట్లా రాయలసీమ. ఆయన ఫిరంగిపురం ఇలాంటి మొదటి స్థలాలను సందర్శించేవాడు. ఆయన సందర్శించిన దాంట్లో ఒంటెద్దుపల్లె అని ఉంది. నేను జమ్మలమడుగులో ఉండేది, జమ్మలమడుగు ఆడ దగ్గరలోనే పాలూరు, ఒంటెద్దుపల్లె ఉంది. పాతకాలంలో ఒంటెద్దుపల్లెలు ఉన్నాయేమో కానీ ఇప్పుడు ఏమి ఎద్దులు లేవు అక్కడ. ఆ ఒంటెద్దుపల్లెకు 1835 సంవత్సరంలో ఆయన విజిట్కి వచ్చాడు యాజ్ అ బిషప్. వచ్చి, దిస్ ఇయర్ ఐ కేమ్ ఫర్ ఈస్టర్ టు యువర్ విలేజ్, నెక్స్ట్ ఇయర్ యూ మస్ట్ కమ్ దేర్, పాండిచ్చేరి రావాలన్నా. కనుక ఒంటెద్దుపల్లె వాళ్ళకి ఎద్దల బండ్లు తీసుకొని కట్టుకొని పాండిచ్చేరికి పోయినారు ఈస్టర్కి. ఈస్టర్కి పోతే ఆయన అందరినీ పలకరించి చూశాడు. తర్వాత వీళ్ళంతా ఎద్దల బండ్లు వేసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దోస్ హూ డిడ్ నాట్ కమ్ ఫర్ దిస్ ఫీస్ట్, ఈస్టర్కి రాలేకపోయిన వాళ్ళకు ఐఎమ్ గివింగ్ ఏ స్పెషల్ బ్లెస్సింగ్ అన్నాడు. ఆ బ్లెస్సింగ్ ఏంటంటే పెద్ద దుప్పటి తీసుకొని 4 మూలలు 4 పట్టుకొని దుప్పటిని పట్టుకొని ఉన్నారు. బిషప్ బోనాస్ గారు వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ ఆ దుప్పటిని అట్లే మడతేసి ఎద్దల బండిలో ప్రొసెషన్గా తీసుకుపోయారు ఒంటెద్దుపల్లికి. తీసుకెళ్ళి మళ్ళీ దండోర వేపించి అందరు జనం వచ్చిన వెంటనే ఎవరెవరైతే పాండిచ్చేరికి రాలేదు రండి అందరూ, ప్లీజ్ కమ్. అందరూ వస్తుని మోకాళ్ళని దాన్ని తాకి స్లేవ్ గుర్తు వేసుకుని ఆశీర్వాదం పొందారు.
అది ఒంటెద్దుపల్ల వాళ్ళ అప్పటి విశ్వాసం. మరి ఇప్పుడు ఎట్లుందో విశ్వాసం నాకు తెలియదు. అంటే ఈ విధంగా చర్చి మిషనరీలు వాళ్ళు చేసిన సేవలన్నిటినీ మనల్ని ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఈ రోజులో యూ గో టు ప్యారిస్ చర్చ్, అట్ ద బిగినింగ్, అట్ ద ఎంట్రన్స్, ఈజ్ దేర్ హోలీ వాటర్? కొన్ని చోట్ల ఉంటున్నాయి, కొన్ని చోట్ల లేరు, కొన్ని చోట్ల లేరు. సో ఇలాంటివన్నీ సరే. ఈ మ్యాటర్స్ అని నేను వదిలిపెట్టి ఐ కమ్ టు వన్ ఇంపార్టెంట్ మ్యాటర్. అదేంటంటే తెలుగువారి మధ్య కథోలిక మిషనరీ సేవలు, వారి విజయాలు, అపజయాలు. అపజయాలు అనే దానికంటే వైఫల్యాలు అనొచ్చు. ఒక నాణానికి ఒకవైపు బొమ్మ, ఇంకోవైపు గొలుసు ఉన్నట్టు ఒక పని సాధనలో మంచిగా జరిగితే ఆత్మ సంతృప్తి ఉంటుంది. లక్ష్యం సాధించలేకపోయినప్పుడు అది కొద్దిగా విసుగ్గానే ఉంటుంది. తొలి మిషనరీలు యేసు ప్రభును పరిచయం చేశారు, సత్యోపదేశం నేర్పించారు, రక్షణ మార్గం నేర్పించారు, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దారు, సత్యోపదేశం కూడా. ఆ మధ్య ఒకసారి ఒక బిషప్ గారు పాస్టల్ విజిట్కి పోయినాడంట, కన్ఫర్మేషన్ ఇచ్చేదానికి పోతే సిస్టర్ నేర్పించారు, అంతా చేశారు. ఆ ఫాదర్ సబ్సాబిస్ని పిల్లలతో వరుసగా ఉంటే బిషప్ గారు, నేను ప్రశ్నలు అడగాలన్నారు. పరలోక జపం వచ్చునా, మంగళవారం జపం వచ్చునా అని. ఫాదర్ గారు, బిషప్ గారు ఉండి 10 ఆజ్ఞలు ఎన్ని అని అడిగారు. 10 ఆజ్ఞలు ఎన్ని అని అడిగాడంట. ఆ ఫాదర్ గారికి ఒక చోట 6 ఫింగర్స్ ఉండేవి. ఆయన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పెట్టాడు చేతులు పెట్టి పిల్లలందరూ చూసి 10 ఆజ్ఞలు ఎన్ని అంటూనే 11 అన్నారంట. మనం సత్యోపదేశము ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తక్కువైంది. మనము నేర్పించాలి. తొలి క్రైస్తవ మిషనరీలకు భాషాంతరాయం ఉన్నను అని అధిగమించి వాళ్ళు, ఉదాహరణకి యేసు సభ మిషనరీ అయిన ఫ్రాన్సిస్కో రిక్కీ సీమోన్ దేసా 1598లో చంద్రగిరి యందు మిషన్ కేంద్రం ఏర్పాటు చేసి తొలి క్రైస్తవులకు సత్యోపదేశం ఏర్పాటు చేశారు. వి షుడ్ ఆస్క్ ప్రీస్. మనం జూబిలీ చేసుకుంటున్నాం. జూబిలీ అంటే ప్రభు హిత సంవత్సరాన్ని ప్రకటించాలా, యేసు ప్రభు రక్షకుడిని ప్రకటించాలా, ఆయన కృపను అందరికీ తెచ్చిపెట్టాలా. మనం చేస్తున్నామా? మరి యేసు సభ గురువులు ఆ రోజులో రచించిన వేదాంత రసాయనం, తోబయాస్ చరిత్ర, జ్ఞాన చింతామణి, అనిత్య నిత్య వ్యత్యాసం, ఇలాంటివన్నీ మనకు జ్ఞాననిధిగా ఉంటున్నాయి. తొలి క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ పండుగలు, చర్చి వార్షికోత్సవాలు మునగునవి చేశారు. అవి ఒక రకంగా సువార్థీకరణ ఉన్నాయి. మనం ఇప్పుడు జూబిలీ చేసుకుంటున్నాం. సువార్థీకరణకి ఏమి నిర్దేశించాము చెప్పండి? వాట్ డిడ్ వి డిసైడ్? ఎవెంజలైజేషన్కు మనం ఫోన్ చేసాం, చక్కగా కూర్చున్నాం, బాగానే ఉంది. సో ఫర్దర్ తొలి క్రైస్తవులకు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నేను తప్పుకోను. విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. విద్యావంతులను చేయడం ద్వారా సామాజిక జ్ఞానోదయం కలిగి వ్యక్తి వికాసాన్ని, సామాజిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అక్షరాస్యతను పెంచారు. దీనివల్ల ఒక విషయం తెలుసుకోవాలి దయచేసి, దీన్ని అన్యదా భావించకండి. తొలి క్రైస్తవ మిషనరీల పాఠశాలలు, బోర్డింగులు, బాలికలకు స్త్రీ విద్య ఇవన్నీ చేయడం ద్వారా చేశారు, మంచిదే. ఆ రోజుల్లో కుల వ్యవస్థ ద్వారా పై కులస్తులకే విద్యావకాశం ఉనింది.
అనగారిన వాళ్ళకి విద్యావకాశం తక్కువ ఉన్నింది. కనుక ఎవరైతే విద్యావకాశం ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులయ్యారు, వాళ్ళు విచారణ గురువులయ్యారు, వాళ్ళు సుపీరియర్ అయ్యారు, వాళ్ళు జనరల్ అయ్యారు, వాళ్ళు పీఠాధిపతులు అయ్యారు. మిగతా వాళ్ళు ఇన్ని రోజులు మనకుంటే ఇప్పుడు ఒక కార్డులు వచ్చారు. కనుక మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్, వీ హ్యావ్ టు థింక్. కనుక అందుకే ఫ్రాన్సిస్ పాప గారు శ్రీ సభ అందరిది, ఎవరిని ఉపేక్షించకూడదు, నోబడీ ఈజ్ అవుట్ సైడ్ ద లైన్ అని చెప్పారు. కనుక మనం అందరినీ కలుపుకోవడము. ఇంకొకటి, తొలి మిషనరీలు కుల వ్యవస్థను దాన్ని ఛేదించలేకపోయారు, చెడగొట్టలేకపోయారు కనుక వాళ్ళు అట్లే ఇన్కల్చరేషన్ అని మొదలుపెట్టారు. ఇన్కల్చరేషన్ అంటే భారతదేశంలో ఉన్న సంస్కృతి సంస్కారాన్ని దాని తెలుగు కథోలిక చర్చికి అనువుగా దాన్ని పెట్టుకోవడం అని. అందుకే ఇంకా బొట్టు పెట్టుకోవడం ఆలని. కొంతమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకోరు. సరే, ఏది ఏమైనా ఇది అప్పుడు డెనోబిలి అనే మిషనరీ జెస్యూట్ ఫాదర్ మదురై దగ్గర ప్రారంభించినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆర్ వి క్రిస్టియనైజింగ్ అదర్స్ ఆర్ అదర్స్ ఆర్ మనల్ని హిందువులుగా మార్చుకున్నారా, ఇండియనైజింగ్ హిందూవైజింగ్ మనం అనే ప్రశ్న వచ్చింది. కనుక టుడే వీ హ్యావ్ టు బి ఆల్సో వెరీ కేర్ఫుల్. ఈ రోజుల్లో ఫాదర్స్ సిస్టర్స్ ఇన్విటేషన్, ఫస్ట్ ప్రొఫెషన్ ఫైనల్ ప్రొఫెషన్, ఆ సిస్టర్ పేరు కుల పేరు ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఎందుకు అవసరం? నువ్వు అన్ని వదులుకున్నప్పుడు యేసు ప్రభు నీకు అని అన్నప్పుడు నీకు ఆ కుల తోక అవసరమా? సో ఇలాంటివన్నీ ఈ జూబిలీ సంవత్సరంలో మనం తలంచుకుంటూ మన భవిష్యత్తు చర్చి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. నాకు అనిపించింది ఇదంతా బాగుంది, చాలా బాగుంది, సంతోషం, ఇంతమందికి అవకాశం ఇచ్చారు. కొంత ఏదైనా ఒక 10 lakhs పెట్టి లేదా ఒక 1 లక్ష పెట్టి ఏదైనా జూబిలీ శ్రైన్ ఒకటి ఎక్కడన్నా కట్టి జ్ఞాపకార్థంగా ఉంటే బాగుంది అనిపించింది. సరే, ఏదేమైనా ఈ అవకాశం ఇచ్చిన బిషప్ తండ్రి గారికి అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.